ఇప్పుడు మామూలుగా ఇది ఎలా మొదలు పెడదాం అని అనుకుంటున్నప్పుడు ఆ! బుచ్చిబాబు గారు అన్నారనమాట. ఆహ్, ఇతను గొప్ప ఆటగాడు గదా! అవును. ఇతను ఒక్కడే గొప్ప ఆటగాడైతే ఎలాగా? ఇతను తన చుట్టూ ఉన్న నలుగురు కుర్రాళ్ళని ఇన్‌స్పైర్ చేయాలి. వాళ్ళకి స్ఫూర్తి కలిగించాలి అని ఈ పాట సెంట్రల్ ఐడియా. కాబట్టి ఆళ్ళని రారా రారా అని పిలిస్తే ఎలా ఉంటది? రారా రారా రై రై రారా అలా ఆయన ఆయన నోట్లోంచి ఒక సౌండ్ వస్తుందనమాట. ఆ! ఒక నిమిషం ఆగండి అని చెప్పి రాతో కాకుండా రైతో స్టార్ట్ చేస్తే కొంచెం ఒక ఫైర్ ఉంటదండి. రై రై రారా రై రై రారా అలా అలా స్టార్ట్ చేద్దాం అది చాలా బావుందండి అన్నారు. అక్కడి నుంచి ఆ రై రా అన్న సౌండ్‌ని పట్టుకుని అంత్యప్రాస గనక అద్భుతంగా ఒక యాంథమ్ లాగా ఒక శ్రీశ్రీ గారి గేయ కవిత్వం లాగా వదిలితే చాలా కాలమైంది అలా వచ్చని అనిపించి పల్లవి అలా డిజైన్ చేసామనమాట. వావ్! రై రై రారా మీరు చూసుకుంటే ప్రతి పదం చివర రై రా అనేది వస్తూ ఉంటుంది. అవును. రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా జై కొట్టేటి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా. ఆ శబ్దంలో ఒక మాయ కనపడాలి అన్న ఉద్దేశంతో రాసిందనమాట.